సత్య, నీకు అన్నం తీసుకొచ్చాను. రొయ్యల వేపుడు, చేపల పులుసు తిను. నాకు ఆకలిగా లేదు, తీసుకెళ్ళు. ఏంటి సత్య, నువ్వు సెల్లో ఉంటే మాత్రం నీకేం తక్కువ? నాకు ఆకలి చచ్చిపోయింది, నేను తినలేను. తిను సత్య. నేను ఒక్కసారి చెప్పానంటే అది ఫిక్స్. ఓ మంజు మేడం, మీరు ఇంకా నిద్రపోలేదా? నేను నిద్రపోతానులేండి, మీరేం టెన్షన్ పడకండి, వెళ్ళి పడుకోండి. మిమ్మల్ని దోమలు కొడుతున్నాయి, నిద్రపోవడం లేదని ఈ తెచ్చాను, ఇది పెట్టుకోండి, దోమలు రావు. అబ్బా, నన్ను దోమలు కుడుతుంటే ఫీల్ అవుతున్నారా? మీరు ఏకంగా నా జీవితం మీదే కాటేశారు కదా. ఒక చేత్తో అన్నం పెడుతూ ఇంకో చేత్తో విషం పెట్టడం అంటే ఇదేనేమో. మీరు ఎలా అనుకున్నా నేనేమీ చేయలేను. మిమ్మల్ని దోమలు కొడుతుంటే మీ మీద జాలేసి మానవత్వంతో ఈ తీసుకొచ్చాను. మానవత్వం అంటే తెలుసా నీకు? నన్ను పెళ్లి చేసుకోవాల్సిన ఆవిడ మాకు చెప్పకుండా వెళ్ళిపోతే ఆ విషయం నీకు తెలిసిందనుకో, నువ్వొచ్చి మాకు ఆ విషయం చెప్పాలి. అంతేకాని ఇదే సందు అనుకొని ముసుగేసుకొని మాయ చేసి నువ్వు తాళి కట్టించుకున్నావు చూడు, దీన్ని మానవత్వం అనరు, మోసం అంటారు. నా బర్త్డే అవుతుంటే చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చి నా చేతికి సంకెళ్ళేసావు చూడు, దీన్ని మానవత్వం అనరు. నా భాషలో అయితే శాడిజం అనే అంటారు.
చూడండి, మీకు అబద్ధం చెప్పి టైంపాస్ చేయడానికి రాలేదు. దోమల్ని కొడుతుంటే నేను చూశాను కాబట్టి మీకు ఇది ఇవ్వాలని వచ్చాను. రూప అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు నేనేం మిమ్మల్ని చేసుకొని సంతోషపడ్డానికి రాలేదు. నా డ్యూటీ కోసమే వచ్చాను. ఇప్పుడు పుష్కర్ వచ్చి మీ మీద కేసు పెట్టాడు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అంతేకాని నేనేం అబద్ధం చెప్పడం లేదు. ఇదిగో, వాడుకుంటే వాడుకోండి, లేకపోతే లేదు. ఆగండి ఆగండి, ఇది నాకేం అవసరం లేదు మంజు మేడం, మీరే తీసుకువెళ్ళండి. మీ దయాగుణం, మీ మానవత్వాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, నాకేం అక్కర్లేదు. మానవత్వం మానవత్వం అంటూ స్పెషల్గా మీరేమీ చెప్పక్కర్లేదు. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ వైఫ్, ఏంటి మీ గొడవ? బయటికి వెళ్ళి గొడవ పెట్టుకోండి. ఇక్కడ మల్లిక్ నిద్రపోతున్నాడు. నిద్ర ఆగం చేయకండి అమ్మా. హే మల్లిక్, ఎవరు భర్త ఎవరు భార్య? సత్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను ఇప్పుడే వస్తాను. సత్యని మంజు అరెస్ట్ చేసింది. ఇప్పటికే మంజు అంటే భగ్గుమంటున్నారు. సత్యని అరెస్ట్ చేసినందుకు నా బిడ్డని ఏం చేస్తారో ఏమో. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అక్క గురించేనా? ఏంటి హాసిని అదలా చేసింది? అది అలా చేయడమే కరెక్ట్ అన్నపూర్ణ. పాముని ఎంతసేపు ఆడించినా అది ఆడుతూనే ఉంటుంది. అదే కూరలు తీసి ఆడించు, అంత హుషారుగా ఆడదు. ఇదివరకుట్లా దాన్ని చూసి ఎవరు భయపడరు కూడా. ఇప్పుడు సత్య పరిస్థితిని నీ కూతురు మంజు కూరలు తీసిన పాముని చేసింది.